హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దోశ ప్రిపేర్ చేసుకుందామండి. మిల్లెట్ దోశకు కావాల్సినవి గ్లాస్ మినపప్పు, గ్లాస్ శనగపప్పు, గ్లాస్ పచ్చిపెసలండి, గ్లాస్ అటుకులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. దోశ కూడా సాఫ్ట్గా ఉంటుంది, క్రిస్పీ కూడా వస్తుంది. ఈ 2 గ్లాసులు బియ్యం కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలండి. మనకి మా నార్మల్ రైస్ కన్నా రేషన్ బియ్యంతో అయితే దోశ బాగా వస్తుందండి. నానబెట్టి శుభ్రం క్లీన్ చేసుకొని ఉంచిన తర్వాత ఒక 3 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలండి, పక్కన పెట్టి ఉంచుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. మనం ఎప్పుడు తినే దోశ కన్నా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనకి అల్లం చట్నీ కానీ, పలకల చట్నీ కానీ, బొంబాయి చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి. ఒక చట్నీ అనే కాదు. మిక్సీ వేసిన తర్వాత మిక్సీలోకి ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి.